నమస్తే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. సో ఈ టైంలో మనకు చాలా ఎండలు ఉంటాయి కదా. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు నాజియా, వామిటింగ్ ఈ సెన్సేషన్ వల్ల మామూలుగానే మంచిగా ఫుడ్ తీసుకోరు, లిక్విడ్స్ తీసుకోరు, వామిటింగ్ అయిపోతుందనే భయంతో అసలు చాలా తక్కువ తీసుకుంటుంటారు. ఈ సమ్మర్లో అలా చేసినారంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో పడతారు వాళ్ళు. సో ఇది తెలుసుకోవాలి కంపల్సరీగా. మంచిగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్కు, ఎలాంటి బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి. సో మంచిగా వాటర్ 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇన్ అడిషన్ టు దట్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, సమ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. ఆర్టిఫిషియల్ జ్యూసెస్ అనేవి అసలు వాడకండి. ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆయిల్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే డీప్ ఫ్రైస్ లైక్ పూరీలు, దోశలు, వడలు ఇలాంటివి డీప్ ఫ్రై ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసి ఎక్కువ స్పైసీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ ఫుడ్ కూడా కొంచెం తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఎగ్స్ అలా తీసుకోవచ్చు, బట్ చికెన్, మటన్ కొంచెం హెవీగా ఉంటుంది, దాంట్లో స్పైసెస్ అవి ఎక్కువ యాడ్ చేస్తుంటారు కాబట్టి చాలా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి చాలామందికి. మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. సో ఇలాంటి ఫుడ్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేసి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ అంటే సులభంగా అరిగే ఫుడ్స్, జావలు, వెజిటబుల్స్ లైక్ దోసకాయ, క్యారెట్ ఇలాంటివి తీసుకుంటూ, స్ప్రౌట్స్ తీసుకోండి, మంచిగా హెల్తీగా ఉంటుంది. మెయిన్గా లిక్విడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సమ్మర్ అంతా చక్కగా గడిచిపోయి డెలివరీస్ ఈజీగా అయ్యేదానికి కూడా మంచిగా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.